మేం వస్తే జాబులు వస్తాయి అంటారు పొలిటికల్ లీడర్లు. కానీ ఏఐ వస్తే జాబులు పోతాయని ఇప్పుడు ప్రపంచం భయపడుతోంది. అసలు ఏఐ ఎదుగుదల చూస్తుంటే ఆశ్చర్యం కలుగుతోంది. ఇది లేకుండా రేపటి ప్రపంచమే ఉండదు అన్నంతగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎదిగిపోతోంది. ఎదగడం సరే, మరి రేపు మామూలు మనిషి బతకడానికి మంచి ఉపాధి దొరుకుతుందా? అన్ని పనుల్ని ఏఐ చేసి పెట్టేస్తే ఇక మనిషి చేసేందుకు పని అంటూ మిగులుతుందా? ఇలాంటి అనుమానాలు, భయాలు సామాన్యుడికి కలగడం సహజం. నిజానికి సామాన్యునే కాదు, మేధావులను కూడా కలవరపరుస్తున్న ప్రశ్నలివి. ఇంతకీ ఏఐ మనిషి ఉద్యోగాలకి గండి కొడుతుందా? మనల్ని మరింత ఉన్నతికి తీసుకువెళుతుందా? ఈ విషయంలో పరిశోధనలు చేశాయి కొన్ని పెద్ద సంస్థలు. వాళ్ళ నివేదికలు ఏం చెప్తున్నాయి? బోర్ అనుకుని తెలుసుకోకపోతే నష్టం మీకే. ఆసక్తికరమైన ఈ రేపటి సమస్య గురించి మీరు ఎంత ముందుగా తెలుసుకుంటే అంత మంచిదండి. టెక్నో రంగంలో ఏఐ అడుగు పెట్టగానే గొప్ప థ్రిల్ అనిపించింది. అరే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఇక ప్రపంచమే మారిపోతుందిలే అనిపించింది. నిజమే, భవిష్యత్తులో ఏ రంగంలో ఎవరు ఏ పని చేయాలన్నా దాంట్లో ఏఐ ప్రమేయం ఉండక తప్పదు. జస్ట్ ఒక క్యాలిక్యులేటర్ ఉపయోగించినట్టు ఏఐ సహాయం తీసుకోవటం అనేది రేపు అత్యంత సాధారణ విషయం అయిపోతుంది. అయితే ఏఐ అనేది థ్రిల్ తో పాటుగా కలవరాన్ని కూడా కలిగిస్తోంది. మనిషి చేయలేనంత నిక్కచ్చిగా, అక్యురేట్ గా ఎన్నో పనుల్ని చేయగలుగుతోంది ఏఐ. ముఖ్యంగా ఏఐ సృష్టిస్తున్న ఇమేజెస్ చూస్తుంటే దాని క్రియేటివ్ పవర్ ఎంత అన్నది మనకు అర్థమవుతుంది. ఫ్యూచర్ లో ఏఐ అనేది ప్రపంచాన్ని ఎంతగా మార్చేయబోతోంది అనడానికి జనరేటివ్ ఏఐ టూల్స్ ప్రత్యక్ష ఉదాహరణలు. గతంలో చిన్న లీవ్ లెటర్ సైతం తప్పులు లేకుండా రాయలేని వ్యక్తులు ఇప్పుడు ఏఐ సపోర్ట్ తీసుకుని అద్భుతమైన లేఖలు రాసేస్తున్నారు. ఒక ఆర్టిస్ట్ ఎన్నో నెలల తరబడి సమయం తీసుకుంటే గాని సృష్టించలేని కళాఖండాల్ని ఏఐ కేవలం కొన్ని సెకండ్లలో సృష్టించేయగలుగుతోంది. ఇలాగే ప్రోగ్రామింగ్ కోడ్ రాయడం విషయంలో గాని, డేటా అనాలిసిస్ విషయంలో గాని మనిషి కంటే వేగంగా పరుగులు తీస్తూ మనిషినే వెక్కిరిస్తోంది ఏఐ. మరి ఏఐ స్పీడ్ గమనించిన కంపెనీలు ఇప్పటికే ఉద్యోగాల తొలగింపులు మొదలుపెట్టాయి. 4-5 ఉద్యోగులు చేయగలిగిన పనిని ఏఐ అంతకంటే వేగంగా, అంతకంటే బాగా చేయగలిగినప్పుడు మానవ ఉద్యోగుల మీద ఆధారపడడం ఎందుకు అనే ఆలోచన కంపెనీలకి రావడం సహజం. అయితే కొంతలో కొంత అదృష్టం ఏంటంటే ఏఐ అనేది దానంతటి అది పనిచేసే టూల్ కాదు. దాన్ని నడిపేవాడు కావాలి. తనకెలాంటి వర్క్ కావాలో స్పష్టంగా తెలిసినవాడు, ఆ అవసరానికి తగినట్టుగా ఏఐని వాడుకోగలిగే సామర్థ్యం కలవాడు మాత్రమే ఏఐని బాగా ఉపయోగించుకోగలడు. ఈ సామర్థ్యం కలిగిన ఉద్యోగి కంపెనీలో లేనప్పుడు ఎంత గొప్ప ఏఐ టూల్స్ ఆ కంపెనీల చేతుల్లో ఉన్నా ఒరిగే ప్రయోజనం ఏమీ ఉండదు. సరే, ఫైనల్ గా ఏఐ రిప్లేస్మెంట్ అనేది ఎలా జరుగుతుంది? అసలు ఎవరి ఉద్యోగాలు రిస్క్ లో పడతాయి? ఫ్యూచర్ లో జరగబోయేది ఏంటి అంటే, క్వాలిటీ వర్క్ తెలిసిన ఉద్యోగుల ఉద్యోగాలు భద్రంగా ఉంటాయి. మామూలు జాబ్స్ మాత్రం రిస్క్ లో పడతాయి. ఏ సాధారణ వ్యక్తి అయినా చేసేయగలిగే మామూలు పనుల్ని ఏఐ తీసేసుకుంటుంది. అవే పనుల్ని మనిషి కంటే ఎంతో సమర్థంగా, అది కూడా చాలా తక్కువ టైంలో చేసేస్తుంది. అలాంటప్పుడు కంపెనీలు మనుషుల మీద ఎందుకు ఆధారపడతాయి? అయితే కంపెనీ మీద ఆధారపడి బతుకు సాగించే ఉద్యోగిని ఏ కంపెనీ కూడా అమాంతం రోడ్డున పడేయకూడదు. ఆ నైతిక బాధ్యత కంపెనీలకెప్పుడూ ఉంటుంది. అలాగని ఉద్యోగాలు సేఫ్ అనుకోగలమా? అనుకోలేం. ఎందుకంటే ప్రస్తుత ఉద్యోగాల్ని పీకేసేటప్పుడు ఈ నైతిక సూత్రాలు లెక్కలోకి రావచ్చేమో గాని ఫ్యూచర్ ఉద్యోగాల విషయంలో ఈ ఎథిక్స్ ఉపయోగపడవు. ఫ్యూచర్లో ఒక ఉద్యోగిని ఉద్యోగంలోకి తీసుకునేటప్పుడే అతని సామర్థ్యాల్ని గట్టిగా స్కాన్ చేసి అప్పుడు మాత్రమే తీసుకుంటారు. బేసిక్ పనులన్నీ ఏఐతో చేసేయవచ్చు కాబట్టి సాధారణమైన పనులకి అంత డిమాండ్ ఉండదు. ఆ మామూలు పనులు నడపడానికి ఏఐ టూల్స్ ని సమర్థంగా వాడగలిగే కొద్దిమంది ఎంప్లాయీస్ మాత్రం సరిపోతారు. అందుకే మామూలు ఉద్యోగాలకి ఫ్యూచర్లో రిస్క్ ఎక్కువ. అదిగాక కంపెనీలకి మనుషులతో డీల్ చేయటం విషయంలో ఎప్పుడూ కొన్ని తలనొప్పులుంటాయి. ఉద్యోగి కరెక్ట్ గా పనిచేస్తున్నాడా లేదా, జీతానికి తగినంత కష్టపడుతున్నాడా లేదా, ఇవన్నీ మేనేజర్లు ప్రతినిత్యం గమనిస్తూ ఉండాలి. అలాగని తక్కువ పని చేసినా, తప్పులు చేసినా మరీ గట్టిగా మందలిస్తే ఇబ్బందులెదురయ్యే అవకాశం ఉంది. అయితే ఏఐతో ఇలాంటి ఇబ్బందులేవీ ఉండవు. ఏఐ టూల్స్ అనేవి సమర్థంగా పనిచేయడం మాత్రమే కాదు, నోరు మూసుకుని పనిచేస్తాయి. ఎందుకంటే ఏఐకి ఎమోషన్ ఉండదు. మరి కంపెనీలు ఈ కోణంలో ఆలోచించినప్పుడు
ఖచ్చితంగా ఫ్యూచర్లో అనేక మంది జాబ్స్ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఏఐ వల్ల మనుషులకొచ్చే ఉద్యోగపరమైన ప్రమాదాల గురించి ఇప్పటికే కొన్ని పరిశోధనలు జరిగాయి. కొన్ని సంస్థలు ఈ విషయంలో నివేదికలు ఇచ్చాయి. ఉదాహరణకి మెకిన్సే గ్లోబల్ ఇన్స్టిట్యూట్ జాబ్స్ లాస్ట్ జాబ్స్ గెయిన్డ్ అనే పేరుతో ఒక నివేదిక తయారు చేసింది. వాట్ ద ఫ్యూచర్ ఆఫ్ ద వర్క్ విల్ మీన్ ఫర్ వర్కర్స్. భవిష్యత్తులో పని అంటే అర్థమేంటి అనే కోణంలో వీళ్లు ఈ నివేదికను తయారు చేశారు. ఇందులో ఎన్నో ఆసక్తికరమైన విషయాలు బయటపడ్డాయి. మీకు తెలుసా, 2030 నాటికి ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల ఉద్యోగాలు పోవటం ఖాయం. అదే వీళ్లు చెబుతున్నారు. ఈ ఉద్యోగాలు కోల్పోవడం అనేది ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోనే ఎక్కువగా జరుగుతుందని వీళ్లంటున్నారు. ఏఐ విప్లవం కారణంగా ఎక్కువగా ప్రభావితులయ్యేది మహిళలు, యువత అనేది ఈ నివేదిక అంచనా. సాధారణమైన పనులన్నింటినీ రేపు ఏఐ సులువుగా చేసేస్తుంది కాబట్టి మనుషులు ప్రత్యేకమైన నైపుణ్యాల్ని డెవలప్ చేసుకోవటం చాలా అవసరమని ఈ నివేదిక హెచ్చరిస్తోంది. మరి ప్రభుత్వాలు ఏం చేయాలి? విద్య నేర్పడంలో, శిక్షణ ఇవ్వడంలో ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాలి. ప్రజల నైపుణ్యాల్ని పెంపొందించేందుకు కృషి చెయ్యాలి. లేకపోతే ఏం జరుగుతుంది? నైపుణ్యాలు లేని వాళ్లంతా ఉద్యోగాలు కోల్పోయి సమాజంలో ఒక విధమైన అస్థిరత ఏర్పడే అవకాశం ఉంటుంది. నైపుణ్యాలు పెంచుకోవటం అనేది ఎందుకు? ఏఐ కారణంగా ఉద్యోగం కోల్పోకుండా ఉండేందుకు. మరి ఏఐ కారణంగా అప్పటికే ఉద్యోగం కోల్పోతే? ఇలా ఉద్యోగాలు కోల్పోయిన వారికి భరోసా ఇచ్చే కొన్ని భద్రతా వ్యవస్థల్ని కూడా ప్రభుత్వాలు ఏర్పాటు చేయాలి. జాబ్ ఇన్సూరెన్స్, ఉపాధి హామీ, జాబ్ దొరికే వరకు స్టైఫండ్ ఇలాంటి ప్రణాళికలు చేపట్టాలి. లేకపోతే రేపు వర్క్లో ఏఐ ప్రభావం వల్ల సమాజం మొత్తం కుదుపుకి గురయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా 80 కోట్ల ఉద్యోగాలు కోల్పోవడం అన్నది చిన్న విషయం కాదు. అది ప్రపంచాన్నే కుదిపేసే విషయం. ప్రతి దేశంలోనూ ఎంతో కొంత ప్రభావం ఉంటుంది. అయితే ఇక్కడ శుభవార్త ఏంటి అంటే, ఏఐ వల్ల ఉద్యోగాలు పోవడం మాత్రమే కాదు, ఎన్నో కొత్త ఉద్యోగాలు కూడా పుడతాయట. 2030 నాటికి జనం 80 కోట్ల ఉద్యోగాలు కోల్పోయే అవకాశం ఉందన్న మెకిన్సే నివేదిక నిజమే. అయితే అదే నివేదికలో కొత్త ఉద్యోగాల విషయం కూడా స్పష్టంగా ఉంది. అదే 2030 నాటికి ప్రపంచంలో ఏఐ కారణంగా దాదాపు 97 కోట్ల కొత్త ఉద్యోగాలు పుడతాయట. అంటే ఏఐ వల్ల భవిష్యత్తులో మనం కోల్పోయే ఉద్యోగాల కంటే పొందే ఉద్యోగాల సంఖ్య ఎక్కువన్నమాట. ఏఐ వల్ల మన ఉద్యోగాలు పోతాయేమో అని భయపడే వాళ్లందరికీ ఇదెంతో ఊరట కలిగించే విషయం. ఇలాంటిదే మరో నివేదిక కూడా ఉంది. ద ఫ్యూచర్ ఆఫ్ జాబ్స్ 2022 పేరుతో వరల్డ్ ఎకనామిక్ ఫోరం వాళ్లు 2 ఏళ్ల క్రితమే ఈ నివేదిక తయారు చేశారు. అందులో కూడా దాదాపు ఇలాంటి అంశాలే ఉన్నాయి. అందులో ఉద్యోగ భద్రత అన్న మరో ముఖ్యమైన కీలకమైన విషయం ఉంది. ఒక మనిషికి ఉద్యోగం విషయంలో భద్రత ఎప్పుడుంటుంది, ఎప్పుడు ఉండదు అనేది ఆ నివేదికలో అంచనా వేసి చెప్పారు. వాళ్ళు చెప్పిందేంటంటే, ఫ్యూచర్లో నేర్చుకోవడం అనేదే కీలకం. మనం ఎంతకాలం కొత్త విషయాలు నేర్చుకుంటూ ప్రపంచంతో పరుగులు తీస్తామో అంతవరకు మన ఉద్యోగానికి ఢోకా ఉండదు. కానీ ఎప్పుడైతే మనం నేర్చుకోవడం ఆపేస్తామో అప్పుడు ఉద్యోగ భద్రత విషయంలో భయపడాల్సి వస్తుంది అని. అంటే ఫ్యూచర్లో జాబ్ సేఫ్గా ఉండాలి అంటే రెండే అవసరం: కొత్త నైపుణ్యాలు పెంచుకోవడం, నిత్యం విషయాలు నేర్చుకోవడం. సరే, ఏఐ వల్ల ఉద్యోగాలు పోతాయి, కొత్త ఉద్యోగాలు వస్తాయి. కానీ ఆ కోల్పోయే ఉద్యోగాలు ఎలాంటివి, పొందబోయే ఉద్యోగాలు ఎలాంటివి? ఇదే చాలా కీలకమైన అంశం. సమీప భవిష్యత్తులో రిస్క్లో పడబోతున్న ఉద్యోగాలు ఏవి? ముఖ్యంగా రిపిటేటివ్ జాబ్స్ రిస్క్లో పడతాయి. అంటే పదే పదే పునరావృతమయ్యే పనులు, తక్కువ నైపుణ్యం అవసరమయ్యే పనులు. ఇలాంటి వాటికి ప్రమాదం ఏర్పడుతుంది. ఉదాహరణకి డేటా ఎంట్రీ పనులు, ఫ్యాక్టరీల్లో చేసే చిన్న చిన్న పనులు, కస్టమర్ సేవలు, టెలిమార్కెటింగ్, వీటన్నింటినీ ఫ్యూచర్లో ఏఐ రిప్లేస్ చేసే అవకాశం ఖచ్చితంగా ఉంది. ఇప్పటికే ఆ ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి కూడా. రేపు ఏఐ అభివృద్ధి చెందితే మరికొంత నైపుణ్యం అవసరమయ్యే జాబ్స్ కూడా రిస్క్లో పడొచ్చు. ఉదాహరణకి రేడియాలజీ టెక్నీషియన్లు, లా ట్రాన్స్క్రిప్ట్ చేసేవాళ్లు, ఫైనాన్షియల్ అనలిస్టులు, కస్టమర్ సర్వీస్ మేనేజర్లు, టెక్నికల్ సపోర్ట్ ఇంజనీర్లు, ఇలాంటి వారి పాత్రల్ని కూడా ఏఐ కొంతవరకు రీప్లేస్ చేసే అవకాశం ఉంది. ఏఐ ఇంకా అభివృద్ధి చెందితే ట్రాన్స్పోర్టేషన్ విభాగాల్లో ఉద్యోగాలు కూడా ప్రమాదాల్లో పడవచ్చు. ఉదాహరణకి ప్రస్తుతం ఏఐ వచ్చాక డ్రైవర్ల జాబ్స్ మాత్రం సేఫ్ అని అంటున్నారు. కానీ
రేపు డ్రైవింగ్ లో ఆటోమేషన్ పెరిగితే ఆ ఉద్యోగాలకి ప్రమాదం ఏర్పడవచ్చు. అయితే ఆటో నావిగేషన్ కార్లు నడవాలంటే రోడ్లు బాగుండాలి. రోడ్లు బాగోని ఇండియా లాంటి చోట్ల ఇప్పట్లో డ్రైవర్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం లేదని చెప్పొచ్చు. ఏదేమైనా బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, రిటైల్ రంగం, మ్యానుఫ్యాక్చరింగ్ రంగం, ట్రాన్స్పోర్టేషన్ ఈ రంగాల్లో ఉండేవాళ్లు ఏఐ మీద ఒక కన్నేసి ఉంచడం అవసరం. ఏఐ వల్ల ఉద్యోగాలు పోయే ప్రమాదం కేవలం ఏదో అమెరికాలోనో ఇంగ్లండ్లోనో మాత్రమే ఉంది అనుకుంటే అది అమాయకత్వమే. ఏఐ వల్ల ఉద్యోగాలకి ప్రమాదం ఎన్నో దేశాల్లో ఉంది. చైనా, ఇండోనేషియా, బ్రెజిల్, మెక్సికో, దక్షిణాఫ్రికా, టర్కీ, ఈజిప్ట్, ఇండియాతో సహా వందలాది దేశాల్లో ఈ ప్రమాదం పొంచి ఉంది. 5 నుంచి 10 ఏళ్ల కాలంలో ఈ దేశాల్లో ఉద్యోగాల సీన్ పూర్తిగా మారిపోవడం ఖాయం. సరే, ఏఐ వల్ల ఉద్యోగాలు పోకుండా ఉండాలి అంటే ఏం చేయాలి? ముందే చెప్పినట్టుగా దానికి పరిష్కారం మన నైపుణ్యాల్ని మెరుగుపరుచుకుంటూ ఉండడం, నిత్యం నేర్చుకుంటూ ఉండడం. ప్రస్తుత కాలంలో ముఖ్యంగా ఏఐ టూల్స్ వాడడం నేర్చుకుంటే ఎంతో ప్రయోజనం ఉంటుంది. మనం నేర్చుకోవడమే కాదు, ఏఐ టూల్స్ ను ఉపయోగించే విషయంలో ఇతరులకు శిక్షణనివ్వగలిగితే ఇంకా మంచిది. ఏఐ ట్రైనింగ్ జాబ్స్ కి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎంతో డిమాండ్ కనిపిస్తోంది. ఇవన్నీ కొత్తగా ఏఐ సృష్టించిన ఉద్యోగాలే కదా. ఏదేమైనా ఏఐ అనే దాన్ని మన బతుకుదెరువు పోగొట్టే ఓ బూచిలా చూడకూడదు. జీవితపు క్వాలిటీని పెంచే ఒక టూల్లా మాత్రమే చూడాలి. ఇలాంటి కరెక్ట్ మైండ్ సెట్ ని మనం అలవాటు చేసుకున్నప్పుడు ఏఐకి భయపడే అవసరం ఉండదు. ఏఐ వల్ల భయపడడం కాకుండా ఏఐని లొంగదీసి మనకు అనుకూలంగా వాడుకోవడం నేర్చుకుంటే జాబ్కి ఎలాంటి ప్రమాదమూ ఉండదు.